హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. పహల్గాం దాడి తర్వాత పహల్గాం దాడికి కౌంటర్ వేస్తూ భారత్ హ్యాస్ అటాక్డ్ మిషన్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి లేదా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అవుట్ఫిట్స్ అన్నిటిని దాదాపుగా ఇండియా న్యూట్రలైజ్ చేయగలిగింది. అయితే ఈ మధ్య కాలంలో అసిమ్ మునీర్ కొన్ని ఉగ్రవాద చర్యలు కావచ్చు, అసిమ్ మునీర్ కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొంచెం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భారతదేశం సైలెంట్ గా ఒక అద్భుతమైనటువంటి ఆపరేషన్ తీసుకెళ్ళింది, విచ్ ఇస్ కాల్డ్ ఆపరేషన్ మహాదేవ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ మహాదేవ్? సో పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి ముగ్గురు తీవ్రవాదులను ఆన్ ది స్పాట్ న్యూట్రలైజ్ చేస్తూ ఆ ముగ్గురు తీవ్రవాదులను హతం చేస్తున్నట్టు పీటీఐ మరియు ఆల్ ఇండియా రేడియోకి సంబంధించినటువంటి టెలికాస్ట్ అయిన నేపథ్యంలో ఆపరేషన్ మహాదేవ్ అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. సో పహల్గాం దాడి దాన్ని కౌంటర్ చేస్తూ వచ్చినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి అవుట్ఫిట్స్, టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ ధ్వంసం చేయడం, అదే సమయంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇతర కాంపోనెంట్స్ అయినటువంటి అదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాల్డ్ అదే సమయంలో సో జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంకా పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులు ఇంకా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ముగ్గురు తీవ్రవాదులను న్యూట్రలైజ్ చేయడం జరిగింది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ ఆపరేషన్ మహాదేవ్ అనేది శ్రీనగర్ సమీపంలో ఉన్నటువంటి మహాదేవ్ హిల్స్ పేరు మీదుగా ఈ ఆపరేషన్ పేరు పెట్టడం జరిగింది. సో దాదాపుగా ఇండియన్ ఆర్మీ సిఆర్పిఎఫ్ దళాలను ఉపయోగించి ఆపరేషన్ మహాదేవ్ ని చాలా చాలా దిగ్విజయంగా పూర్తి చేసిందని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ ఇండియన్ ఆర్మీ ఎట్ దిస్ జంక్షన్. సో పహల్గాం దాడి తర్వాత జరిగినటువంటి ప్రతి ఒక్క అటాక్ లో భారతదేశం విజయం సాధించిందనే చెప్పొచ్చు. సో ఐ హోప్ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్.